నమస్కారం డాగి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్ అమరులకు ఘన నివాళి. సామాజిక ఐక్యవేదిక ఆధ్వర్యంలో శాంతి ప్రదర్శన. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నల్లబర్లి పొగాకు రైతుల నిరసన శిబిరం. క్వింటా 15,000 రూపాయలకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్. 4 లేబర్ కోడ్స్ రద్దు కోసం కార్మికులందరూ ఏకం కావాలని ఏఐటీసీ నేతల పిలుపు. ప్రభుత్వం సిహెచ్ఓలను చర్చలకు ఆహ్వానించాలి, లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక. మహిళా హత్య కేసులో నిందితుడు తన్నీరు అంకమ్మరావుకి ఉరిశిక్ష. తొలిసారిగా చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన నరసరావుపేట న్యాయస్థానం. గురజాల నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికను గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అరుణబాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందరికీ నమస్కారం. ఎన్ఎస్పి ఎస్సీ ఈరోజు గురజాల నియోజకవర్గంలో ఉన్న వివిధ సమస్యలు ప్రజల నుంచి కూడా తీసుకోవడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల దగ్గరికి ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్ళి ఆ సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో భాగంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని కలెక్టర్ గారి అధ్యక్షతన పిడివరాళ్ళ జడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో దాదాపు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కూడా ముఖ్యమైన సమస్యలపై చాలామంది ఈ కార్యక్రమాన్ని కూడా రావడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా అర్జీలు ఇచ్చారు. అదేవిధంగా కలెక్టర్ గారు మేము కూడా ఆ అర్జీల్ని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా జిల్లాధికారులు కూడా పంపించాం. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు ఉంటే అది కూడా కలెక్టర్ గారు వాడు కూడా రికమెండ్ చేశారు. సో ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ప్రజలు పెట్టుకున్న ఆశలు వాటిని మనం పరిష్కారం చేసే దాంట్లో ఒక రకంగా ప్రజల దగ్గరికి ప్రభుత్వం, ఇప్పుడు మన అధికారులు దగ్గరికి మనం వెళ్ళాలంటే మరి కొంత మనం సమయం కేటాయించి ఒక రోజంతా మనం దానికోసం వెళ్ళాలి. కానీ ఈరోజు మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం మరి నియోజకవర్గ స్థాయిలో యంత్రాంగ అధికారులు మొత్తం మరి ఎక్కడికే వచ్చి దాదాపు 4 గంటల పైగా సమయాన్ని కేటాయించి ఇవన్నీ కూడా ఓపిక తీసుకున్నందుకు నేను మొత్తాన్ని కూడా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరి అధికారులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. గుజరాత్ గుంటూరు నడికుడి రైల్వే మార్గంలోని బెల్లంకొండ పిడుగురాళ్ల రోడ్డుపై రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కలెక్టర్ అరుణబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు భూమి పూజ నిర్వహించారు. జూలకల్లు పిడుగురాళ్ల రోడ్డుకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నరసరావుపేట పట్టణం వరవకట్టలో వెంచేసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి 3వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు సాయి ప్రత్యేక పూజ నిర్వహించారు. భక్తులు పొంగలు చేసి నైవేద్యంగా సమర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అరవింద్ బాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా గౌరవనీయులు మన శాసనసభ్యులైన చదలవాడ అరవింద్ బాబు గారితో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడున్న ఈ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హిందూ సోదరులు, ముస్లిం సోదరులు మొత్తం సమైక్యంగా ఈ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయడంలో పాత్రలుగా ఉండటం చాలా సంతోషకరమైంది. ఈరోజు ఈ 3వ వార్షికోత్సవం సందర్భంగా ముస్లింలు మొత్తం వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం శుభసూచకమని తెలియజేస్తున్నా. నర్సరావుపేటలో తారకరామ కాంప్లెక్స్ వరకట్ రోడ్లో తారకరామ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి 3వ వార్షికోత్సవం సందర్భంగా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని కొబ్బరికాయ కొట్టుకు పిలిపించడం జరిగింది. ఆయన వచ్చి అమ్మవారి కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకొని వెళ్ళారు. తర్వాత భక్తులందరికీ ప్రసాదాలు పంచడం జరిగినది. నల్ల బర్లీ పొగాకు రైతులు గిట్టుబాటు ధర కోసం నరసరావుపేటలోని పల్నాడు జిల్లా కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా రైతులు నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తపరిచారు. కంపెనీలు ప్రభుత్వం నాణ్యత పేరుతో దిగుబడులను తిరస్కరిస్తున్నాయని ప్రైవేటు వ్యాపారులు వ్యవహరిస్తున్న తీరును రైతు సంఘ నేతలు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో పొగాకు కొనుగోలు స్తంభించి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇంకెంతమంది రైతులు చనిపోతే ఈ ప్రభుత్వం స్పందిస్తుందంటూ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అధిక ఆదాయం కల్పిస్తామని కబుర్లు చెబుతున్న ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్న పంటను కొనుగోలు చేయించే దిక్కులేదని విమర్శించారు. రైతన్నుల కష్టాన్ని గాలికొదులుతున్న ప్రభుత్వం తక్షణమే స్పందించి నల్ల బర్లీ పొగాను క్వింటాకు 15,000 రూపాయల వంతున ధరకు కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతు సంఘ నేతలు హెచ్చరించారు. భారతదేశంలో గత 100 ఏళ్లలో చూస్తే పండించిన పొగాకులో 30% ఇండియాలో వాడుతున్నారు, 70% ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేసేదే. ఎగుమతి చేసే పొగాకు ఈ సంవత్సరం ఎందుకని కొనటం లేదో కంపెనీలు ఎవరికి అర్థం కావట్లేదు. గత సంవత్సరం కన్నా విస్తీర్ణం పెరిగింది, కొద్దిగా అమౌంట్ పెరిగింది. దాన్ని ఏంటంటే రైతులు అడ్వాంటేజ్గా ఉండదని చెప్పి రైతులు ఆశిస్తుంటే దానికి పొగాకు కంపెనీలు తమకు అడ్వాంటేజ్గా మార్చుకోవడం కోసం పొగాకు కంపెనీలు చూస్తున్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందరూ సోద్యం చూస్తున్నాయి. ఈ రకమైన పరిస్థితుల్లో రైతు చాలా అన్యాయం అయిపోయే పరిస్థితి వస్తుంది. రేపు మళ్ళీ ఇంకొక 10 రోజుల తర్వాత వర్షాలు వచ్చేట్టున్నాయి. మళ్ళీ ఏ పొలంలో పొగాకు వేసుకోవాలో ఇంకో పంట వేసుకోవాలో తేల్చుకోవాల్సిన టైం దగ్గరికి వస్తుంది. అందుకని ప్రభుత్వం గత 2 నెలలుగా ఏదో రకంగా రైతు సంఘాలు రైతులు పోట్లాడుతున్నప్పటికీ కూడా ఆ రకమైన శ్రద్ధ లేకుండా దాన్ని పరిష్కారం చేసే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. అచ్చెన్నాయుడు గారు, వ్యవసాయ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు తప్పితే గట్టిగా యాక్షన్ లేదు. ఏ కంపెనీ వాడు కూడా ముందుకొచ్చి కొనే పరిస్థితి లేదు. అందుకని ప్రభుత్వమే ముందుకొచ్చి ప్రభుత్వ సంస్థ ద్వారా కొని ఈ సమస్య నుంచి బయటపడేయాలి రైతాంగాన్ని చెప్పి ప్రభుత్వందే బాధ్యత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత అని చెప్పి రైతు సంఘాలుగా మేము భావిస్తున్నాం. గత సంవత్సరం బర్లీ పొగాకుకి ధర ఉండటంతో కంపెనీలే గ్రామాలు తిరిగి రైతులను ఒప్పించి వేరే పంట వేయొద్దు, బర్లీ పొగాకు వేయండి, మంచి ధర వస్తుంది, మీరు లాభాల్లోకి వస్తారో అప్పులు తీరుతాయి అని చెప్పేసి మోటివేట్ చేసి కంపెనీలు పొగాకు వేయించినాయి. కానీ ఇప్పుడు పంట వచ్చిన తర్వాత కంపెనీలు నాటకం ఆడుతున్నాయి, ప్రభుత్వం మంత్రి సోద్యం చూస్తున్నారు. దాంతో ఇవాళ మన పర్చూరు మండలంలో ఒక రైతు, ఇంకోలు మండలంలో ఇంకో రైతు, ఇంకో చోట ఇట్లా రకరకాలుగా కౌలు రైతులు, పొగాకు వేసిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంతమంది రైతులు చచ్చిపోతే మీరు స్పందిస్తారో తెలియజేయాలని అడుగుతున్నాం. నిన్ననే ముఖ్యమంత్రి హార్టికల్చర్ పంటలకు సంబంధించి సమీక్ష చేశాడు. ప్రతి ఎకరాకి ప్రతి రైతుకి ₹1,00,000 ఆదాయం వచ్చేట్టుగా ప్రణాళిక తయారు చేయమని చెప్పారు. కనీసం ₹1,00,000 ఆదాయం కాదు, పెట్టిన పెట్టుబడన్నా వచ్చేట్టుగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వీళ్ళు ప్రాణాలతో మిగులుతారు. లేకపోతే కనీసం ఈ ప్రభుత్వం ఏంటంటే ఆత్మహత్యలు సోద్యం చుట్టం తప్పితే రైతులను రక్షించే చర్యలు ఏమీ లేవని భావించాల్సి వస్తుంది. అందుకనే మాటలు గారడీలాగా ₹1,00,000 ఆదాయం ఇవన్నీ చెప్తున్నారు. అట్లాగే విస్తీర్ణం కూడా పెంచమని చెప్తున్నారు. గత సంవత్సరం 75,000 ఎకరాల కోకో పంట వేస్తేనే ఈ సంవత్సరం దిక్కులేదు కొనేది, వచ్చే సంవత్సరానికి రెట్టింపు చేయమంటున్నారు. అంటే అన్ని వాణిజ్య పంటలు, హార్టికల్చర్ క్రాప్స్ అన్నీ రెట్టింపు విస్తీర్ణంలో తీసుకెళ్లాలని చెప్పే ముఖ్యమంత్రి ధరలు పడిపోతుంటే ఏం చేస్తున్నాడని మా ప్రశ్న. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పంటల ధరలు పడిపోయినాయి. మిర్చి, కోకో, పొగాకు, ధాన్యం, అపరాలు అట్లా అన్ని పంటల ధరలు పడిపోతుంటే కళ్ళు మూసుకుని ఆదాయం పెంచుతానని చెప్పడం అంటే చాలా హాస్యాస్పదం. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి రైతు సంఘ నాయకులకు, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పొగాకు వేసిన కౌలు రైతులకు, వీరందరికీ కూడా ఈరోజు ఇక్కడ మనం సమావేశం కావడానికి, ఈ కౌలు రైతులు, పొగాకు వేసిన రైతుల యొక్క కష్టాలు చెప్పుకోవడానికి మనం ఇలా ఈ రోడ్డును పడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది.
అయితే ఈ కంపెనీ వాళ్ళు పోయిన సంవత్సరం ఇంటింటికి తిరిగి ఈ పొగాకేయండి ఎక్కువ రేటు వస్తుంది అని చెప్పి మా ఇళ్ళకి తిరిగి నేను కూడా ఎంతోమంది రైతులు కోఆపరేట్ చేశాను. వాళ్ళు నన్ను క్వశ్చన్ చేసే పరిస్థితి వచ్చింది. మేము ఎవరో చెప్పాలి, నువ్వేమన్నా కాబట్టి మేము వేసాం అని అడుగుతున్నాం. ఎకరానికి ₹1,00,000 ఖర్చు పెట్టాం, కౌలు తీసుకున్నాం, మా పరిస్థితి ఏంది, అప్పుల్లో ఉన్నాం. ఆ కంపెనీ మన బయర్ల కాడికి వెళ్తేనేమో మాకు హై క్వాలిటీ కొనమన్నారు. మీరు వేసే మండలిలో మాకు పావలా వస్తుంది తప్ప తతిమ్మ ముప్పాల మొత్తం మేము కొనము. లేదు రైతు పోయి నేనే పోయానండి బయర్ దగ్గరికి, ఇదండే పరిస్థితి, మంచిది తీసుకోండి కానీ తర్వాత రకం కూడా ఎంతో కొంత రేట్ వేయండి, రైతుని ఎన్నికి పంపించబాకండి, రైతు చాలా బాధల్లో ఉన్నారు అని చెప్పి అడిగినా కానీ మాకు పైనుంచి ఆర్డర్స్, మేము కొనము, మాకు కావాల్సింది మాత్రమే కొంటాము. ఈ లెక్కన వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఒక్కొక్క రైతుకు ఒక 50 క్వింటాలో 100 క్వింటాలో ఉంటే అందులో 25% మాత్రమే వాళ్ళకి కావాల్సింది వస్తుంది. తతిమ్మ 75%కి మాకు సంబంధం లేదని నిరాకటంగా సమాధానం చెప్తున్నారు. ఆ రైతు ఎవడో చెప్పుకోవాలి, వాడి బాధ ఏంది. ప్రసాద్ అండి, సంక్రాంతిపాడు గ్రామం మాది. మేము 20 ఎకరాలు బర్లీ పొగాకు సాగు చేసామండి. పోయిన సంవత్సరం 15,000 కొన్నారు ఇదే పొగాకు. ఈ సంవత్సరం కూడా కొంటారని ఆశతో వేసాము, అదేం బాగా రేటు తగ్గిందని కొనట్లేదు. 20 ఎకరాలు సార్, 20 ఎకరాలు వేసాం. వాళ్ళు కొనకపోతే 20 లక్షలు నష్టం వచ్చేటట్టుంది. సొంతం ఎకరం పొలమేనండి ఉంది, సొంత పొలంలో ఏం లేదు, ఎకరమే ఉంది. కౌలుకు తీసుకొని కౌలు మొత్తం చెల్లించామండి రైతులకి. ఎకరానికి 15,000 కాడికి చెల్లించామండి కౌలు. పొగాకు కొనుగోలు చేయాలండి, 15,000 దాకా కొనుగోలు చేయాలి. మాది కోమడేనవారిపాలెం అండి, చిల్లూరుపేట మండలం కోమడేనవారిపాలెం. కోమడేని చంద్రమౌళి. నేను ఒక 5 ఎకరాలు పొగాకు ఈ సంవత్సరం వేసాను. లోగడ నేనేం వేయలేదు కానీ బాగా వేస్తే బాగుంది, అంత డబ్బులు వచ్చినాయి అన్నారు. ఈ సంవత్సరం వేయడంతోనే కష్టాలు బిగినాయి. కంపెనీ వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగా బాండ్లు ఇస్తాం వేయండి అని చెప్పి తిరిగారు పోస్టులో. సరే ఇంకెంతో డిమాండ్ ఉంటుంది కావాలా, ఇంకా 2 సంవత్సరాలు బాగానే ఉంటుందని వేసాం. వేసిన కాడి నుంచి ఇంతవరకు రూపాయి తిరిగి రాలా. పోస్టులో దున్నిన కాడి నుంచి దానికి బలం మందులు, కూలి, నాలి ఇన్ని పెట్టినా కూడా ఇంతవరకు పైసా తిరిగి రాలేదు. ఆ పొగాకు తెచ్చి ఆ ఆరు బయట పెట్టాం పట్టలేసి, మరి ఎప్పుడు కొంటారో అసలు కొనరో తెలియట్లా. తలుచుకుంటేనే గుండె బయలిపోతుంది. మరి ఏందో రైతు ప్రభుత్వాలు అంటున్నారు, ఎన్నో ప్రభుత్వాలు మారిపోతున్నాయి. ఎవరు కూడా రైతుల గురించి పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. ఏదో ఈ ఉద్యమాలు వచ్చినప్పుడు ఏదో మంత్రో ముఖ్యమంత్రి ఒక మాట 2 మాటలు మాట్లాడతారు తప్ప ఏది కూడా అసలు అమల్లోకి వచ్చిన దాఖలాలు లేవు. మరి ఏదైనా మరి మనం కదిలించాలా, మనం కూడా మన పోరాటాలు చెయ్యంది పనులు కావు. అందుకే నేను తెలిసి అక్కడికి వచ్చాను, ఏదైనా కొంతన్నా రైతులకు మంచి జరిగింది. నరసరావుపేట పట్టణ శివారు ప్రాంతంలోని రావిపాడు జ్యోతినికేతన్ నుంచి వల్లప్ప చెరువు వైపు వెళ్లే బైపాస్ రోడ్డుకి ఇరువైపులా చెత్త కుప్పలు పేరుకుపోయి డంపింగ్ యార్డ్ను తలపిస్తుంది. అటుగా వెళ్లాలంటే ముక్కు మూసుకుని ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొందని స్థానికులు తెలిపారు. పురపాలక పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఈ సమస్యను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త కుప్పలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెడుతున్నారు. దీని నుంచి వెలువడుతున్న పొగతో ప్రజలు, వాహన చోదకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయి అమరులైన సైనికులు, పాక్ దాడిలో మృతి చెందిన అమాయక పౌరులకు నరసరావుపేట పురపాలక సంఘ కార్యాలయం ఎదుట మహాత్మాగాంధీ విగ్రహం వద్ద శ్రీనాథ సాహితీ పరిషత్ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. నరసరావుపేటలోని అన్ని సాహిత్య, కళ, ఆధ్యాత్మిక, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు సామాజిక ఐక్యవేదికగా కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శన చేశారు. ఉగ్రవాదం నశించాలని, భారత సైనికులు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. దేశం కోసం ప్రాణార్పణ చేసిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. దేశ ఐక్యత కోసం కులమతాలకు అతీతంగా అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, వాణి, మహేష్, కట్టా కోటేశ్వరరావు, మరియదాసు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట పట్టణంలోని అనేక సేవా సంస్థల సమూహంగా అందరూ యూనిటీగా ఇటీవల జరిగిన పాకిస్తాన్ దుశ్చర్యలకి, విద్రోహ చర్యలకి బలైపోయిన వారికి, సైన్యానికి కూడా సానుభూతికి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు చేసే ఈ విద్రోహ చర్యలను ఖండిస్తూ రాబోయే రోజుల్లో కూడా మేమంతా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలకి
మా వంతు మేము కూడా వారికి అండగా సహకారంగా ఈ పట్టణం నుంచి కూడా అందిస్తామని తెలియజేస్తున్నాను. భారతదేశం అంటేనే విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న కులాల యొక్క కలయిక. వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి అండగా ఉన్నారు. ఈనాటి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని రూపుమాపాలి, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలనేటువంటి సంకల్పంతో మన ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ని చాలా విజయవంతంగా నిర్వర్తించారు. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది జవాన్లు అమరులయ్యారన్నమాట. వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వివిధ రకాల పెద్దలందరూ కూడా కలిసి ఈ కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా వాళ్ళకి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ బాపూజీ విగ్రహం ముందు నర్సరావుపేటలో ఉన్నటువంటి అనేక సంస్థలు అంటే సాహిత్య, సాంఘిక, కళ, ఆధ్యాత్మిక, విద్య, సామాజిక సేవా సంస్థ వాళ్ళ యొక్క ప్రతినిధులు అందరం కూడా కలిసి ఒక ప్రదర్శన నిర్వహించాం. దాని యొక్క ఉద్దేశం భారతదేశంలో ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాలి, భారత సైన్యం మన సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పిస్తున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి మనం అందరం కూడా సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాము. సువర్ణ భారతి మహోత్సవాన్ని పురస్కరించుకుని నర్సరావుపేట పట్టణం రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శృంగేరి శంకర మఠ నూతన నిర్మాణమైన మహాద్వారాన్ని శృంగేరి శ్రీ విధుశేఖర భారతి స్వామి ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన కరపత్రాలను రాష్ట్ర బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కపలవాయి విజయ్ కుమార్ గురువారం ఆవిష్కరించారు. ఈ నెల 20న నిర్వహించనున్న కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు సత్యనారాయణ మురళి, వెంకటేశ్వరరావు, కేశవరావు, ప్రకాశ్రావు, ఆంజనేయులు, విజయలక్ష్మి పాల్గొన్నారు. శృంగేరి మహాసన్నిధానం భారతీ తీర్థ స్వామీజీ గారి 75వ జన్మదిన సందర్భంగా కూడా ఆ రోజున సువర్ణ భారతి అనే మహోత్సవాలు శృంగేరిలో చాలా బాగా చేశారు. ఆ ఉద్దేశంతో ఈ మహాద్వారం కూడా నర్సరావుపేటలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మహాద్వారానికి సువర్ణ భారతి ద్వారం అని పేరు పెట్టడం కూడా జరిగింది. కాబట్టి భక్త మహాశయులందరూ ఉదయం 8 రావాల్సిగా నేను కోరుతున్నాను. స్వామీజీ 8 నుంచి 9 వరకే నర్సరావుపేటకు ఉంటారు. 6 నెలల్లో శృంగేరి స్వామీజీ రావటం భారతదేశ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. ఎక్కడైనా సరే 5-6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటారు, కానీ నర్సరావుపేటకి రావటం 6 నెలలు రావటం ఇది మొట్టమొదటిసారి. అది నిజంగా నర్సరావుపేట ప్రజలందరికీ అదృష్టంగా నేను భావిస్తున్నాను. గత 2 ఏళ్లుగా జీత భత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని, న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తమను చర్చలకు ఆహ్వానించాలని సిహెచ్ఓల సంఘం నేతలు పాలకులను కోరారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట గాంధీ పార్క్ వద్ద సిహెచ్ఓలు చేపట్టిన నిరసన దీక్ష 18వ రోజుకు చేరింది. మేము ఈ రోజు 18వ రోజు సమ్మె చేస్తున్నామండి. గత 18 రోజులుగా మేము ఈ నిరసన అనేది తెలియజేస్తున్నాము. కానీ ప్రభుత్వం వైపు నుంచి మాకు ఎటువంటి స్పందన లేదు. మేము కోరుకునేది ఒకటే అండి, మేము 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళకి రెగ్యులర్ చేయమని అడుగుతున్నాము. మేము 2019లో రిక్రూట్ అయ్యాము. అట్లా 6 సంవత్సరాలు మాకు గవర్నమెంట్ ప్రకారమే 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత రెగ్యులరైజేషన్ అనేది ఉంది. దాని గురించి అడుగుతున్నాము. 23% హైక్ అనేది 2023లో మాకు ఎన్హెచ్ఎం క్యాడర్స్లో ఉన్న వాళ్ళకి 23% హైక్ అనేది అమలు చేశారు. కానీ మాకు మాత్రమే అమలు చేయలేదు. ఆ 23% హైక్ అనేది అమలు చేయమని కోరుకుంటున్నాము. మాకు గత సంవత్సరం నుంచి ఈపీఎఫ్ అనేది కట్ అవుట్ లేదు. అంతకుముందు 4 ఇయర్స్ ఈపీఎఫ్ అనేది కట్ అయింది, కానీ ఇప్పుడు కట్ అవుట్ లేదు. ఆ ఈపీఎఫ్ను కూడా మేము వెంటనే పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. దయచేసి మేము ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అధికారులకు కానీ ఒకటే విన్నవించుకుంటున్నాం. సార్, మేము ఇంతమంది ఆడపిల్లలు ఈ ఉద్యోగంలో 10,032 మంది ఉంటే 85% అమ్మాయిలమే ఉన్నాం సార్. ఇంతమంది మీ ఎండల్లో నడి రోడ్డు మీదకి వచ్చి మేము అడుక్కుంటున్నాం సార్. మిమ్మల్ని మా మీద దయుంచి మమ్మల్ని ఒక్కసారి మాట్లాడి మా లీడర్స్తో మాట్లాడి మా సమస్యలను పరిష్కారం చేయాలని మీకు దండాలు పెట్టి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. ఒక్కసారి మా గురించి ఆలోచించి మా సమస్యలను పరిష్కరించండి సార్. ఈరోజు 18 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుంటే ప్రభుత్వం అంటి ముట్టనట్టుగా చూస్తుంది. మేము అడుగుతుంది మా కోరికలు కాదు, మా హక్కులు, మాకు రావాల్సిన హక్కుల గురించి మేము అడుగుతున్నాము. అలాగే ఎన్హెచ్ఎంలో ఉన్న ప్రతి ఒక్క క్యాటర్కి హైక్ ఇచ్చారు, మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. మేమేం పాపం చేసాం మాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం నుంచి మాకు ఎంకరేజ్మెంట్ ఉంటే మేము ఇంకా గ్రామాల్లో ఎక్కువ సేవలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. 18 రోజుల నుంచి ప్రభుత్వం ఇంట్లో నిరవధి చూస్తూ ఉంది, కానీ గ్రామాల్లో వైద్యం అందట్లేదు.
అలాగే మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు పెండింగ్ బకాయి రిలీజ్ చేస్తున్నామని. అది ఓన్లీ పేపర్ వరకే అయిపోయింది కానీ ఇంతవరకు అకౌంట్లో జమ అవ్వలేదు. దయచేసి ప్రభుత్వం ఒకసారి మా బాధలు ఆలకించండి. ఇదే మేము కోరుకునేది. మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మేము పూర్తి స్థాయిలో గ్రామంలో ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి మేము ఎల్లవేళ కృషి చేస్తాం. మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా మేము ప్రభుత్వం వేడుకునేది ఒకటే, మా సమస్యలు దయచేసి త్వరగా పరిష్కరించండి. నరసరావుపేట పురపాలక సంఘ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరసన దీక్ష 57వ రోజుకు చేరింది. ఎమ్మెల్యే అరవింద్ బాబు మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో హైకోర్టును ఆశ్రయించి కార్మికుల న్యాయం జరిగే వరకు పోరాడతామని సిఐటిసి నేతలు తెలిపారు. నా పేరు నాగమణి. మేము గత 57 రోజులుగా మేము సమ్మె చేస్తున్నాం. మేము సమ్మె చేస్తున్నా కానీ మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. కమిషనర్ గారు మా యాప్కాస్లో పేర్లు ఉన్నాయి, మాకు పిఎఫ్ ఈఎస్ఐ మాకు ట్రెజరీ నుంచి జీతాలు పడుతున్నా కూడా కనీసం మీ లేవనే చెప్తున్నాడు. ఇప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు. మా కుటుంబాలు రోడ్లు పడ్డాయి, మేము రోడ్ల మీద పడ్డాము. ఇప్పుడు దాదాపు 57 రోజులు అవుతున్నాం, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. మరి మేము తింటున్నామా ఎట్టున్నామని మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎమ్మెల్యే గారు కూడా మా ఇందులో దయించి ఇప్పటికైనా మమ్మల్ని ఇదుల్లోకి తీసుకోవాలా, మాకు 21 వేతనాలు ఇవ్వాలా, మాకు ఇచ్చే 26,000 7,000 మాకు చాలట్లేదు. మా యందు దయించి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు మా గురించి దిగి రావాలని మేము దండం పెడుతున్నాము. ఈ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 57వ రోజు జరిగింది. మరి 57 రోజు జరిగినా కానీ ఈ మున్సిపాలిటీ ఆఫీస్ కార్యాలయం ఎదుట మరి ఆందోళన చేస్తూ మా బతుకులు రోడ్డు మీద పడ్డాయి. మా పిల్లలకు కానీ కనీసం 2 పూట్ల భోజనం పెట్టుకోలేని వేతనాలు 6,000 7,000 వస్తే మా కుటుంబాలు ఎలా జరగాల? మాకు న్యాయంగా రావాల్సిన 21,000 జీతం ఆప్కాస్ ద్వారా మా అందరి పేర్లు ఉన్నాయి ఆప్కాస్లో అని మా యొక్క బాధలు అనేక మార్లు ఇక్కడ ఉన్న అధికారులకు కానీ ఎమ్మెల్యే గారు కానీ మేము విన్నవించుకున్నాం. ఎన్ని మా బాధలు చెప్పుకున్నా కానీ మమ్మల్ని ఇంకా రోడ్డు మీద పడేసి ఇంకా మా జీవితాలు ఇవాళ నిన్న మా యొక్క బతుకులు రోడ్డు మీద పడ్డాయని ఉరితాలో నిరసన తెలియపరిచాం. అలాగనే ఈ అధికారులు కానీ మా మెడకు ఉరేస్తున్నా తప్ప మా బతుకులకి ఒక దారి చూపించలా, మా కుటుంబాలకు దారి చూపి నడుతున్నాం. ఎందుకని ఈ మున్సిపాలిటీని నమ్ముకొని 400 మంది ఈ మున్సిపాలిటీ నమ్ముకొని ఉద్యోగాలు కానీ అవుట్ సోర్సింగ్ కార్మికులుగా జీవిస్తున్నారు. మరి మేము ఉంది 22 మంది. ఇక 22 మందికి కానీ ఇక మున్సిపాలిటీ ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించమని ఇప్పటికిప్పుడు ఉపాధి కల్పించమని అడగట్లా. మా అందరూ 5 సంవత్సరాల జాబ్ కాస్ట్లో ఉన్నాయి. మరి ఇంత ఆధారాలు ఉన్నా కానీ ఇంకా మమ్మల్ని దయాదర్శనం లేకుండా రోడ్డు మీద పడేస్తున్నారు. నరసరావుపేట కోర్టు చరిత్రలో తొలిసారి ఉరిశిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. నరసరావుపేట ఎస్ఆర్కేటీ కాలనీకి చెందిన షేక్ సల్మానే 32 ఏళ్ల మహిళను హతమార్చిన కేసులో ముద్దాయికి ఐపీసీ 302, ఐపీసీ 394 సెక్షన్ల కింద న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నరసరావుపేట పట్టణం ఐలా బజారు నివాసి మిరియాల నరేంద్ర స్థానిక మార్కెట్ సెంటర్లో ఫర్నిచర్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ దుకాణాన్ని ప్రతిరోజు ఉదయం 8 గంటలకు తెరిచి రాత్రి 9 గంటలకు మూసివేసి ఇంటికి వెళ్తుంటాడు. ఈ క్రమంలో 2023వ సంవత్సరం మే నెల 4న ఎప్పటిలాగే దుకాణాన్ని మూసివేసి ఇంటికి వెళ్లినట్లు, ఆ తర్వాత రోజైన 5న ఉదయం 8 గంటలకు రాగానే తన దుకాణం ఎదురు రోడ్డుపై ముక్కు చెవుల వెంట రక్తం కారుతూ గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పుడే నరసరావుపేట 1వ పట్టణ ఎస్ఐ వెంకటేశ్వరరావు కేసు నమోదుతో విచారణ పూర్తి చేశారు. నరసరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ సీఏ అశోక్ కుమార్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. నరసరావుపేట శివ సంజీవయ్య కాలనీకి చెందిన తన్నీరు అంకమరావు అలియాస్ ముళ్లపందని సాంకేతిక అంశాలతో నిందితుడిగా గుర్తించారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ట్రయల్ మానిటరింగ్ ద్వారా డీఎస్సీ నాగేశ్వరరావు పర్యవేక్షణలో నరసరావుపేట 1 టౌన్ పట్టణ సీఐ విజయ్ చరణ్ పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ బైరా రామకోటేశ్వరరావు, ఏపీపీ దేశరెడ్డి మల్లారెడ్డి ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన న్యాయపరమైన పూర్వ దుష్టతలను వివరిస్తూ కేసు నిరూపణ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ కేసుకు సంబంధించి నరసరావుపేట 13వ అడిషనల్ జడ్జి కోర్టు నరసరావుపేట న్యాయమూర్తి సత్యశ్రీ ముద్దాయికి మరణశిక్ష విధిస్తూ గురువారం తీర్పు చెబుతూ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడికి ఉరిశిక్ష పడే విధంగా చర్యలు తీసుకున్న పోలీసు అధికారులు, కోర్టు మానిటరింగ్ సిబ్బందిని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అభినందించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, 4 లేబర్ కోడ్స్ రద్దు కోసం కార్మికులందరూ ఏకం కావాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశా రాంబాబు పిలుపునిచ్చారు. మే 20న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ నరసరావుపేట మార్కెట్ యార్డ్ వద్ద పౌర సరఫరాల సంస్థ ముఠా కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ అధ్యక్ష కార్యదర్శులు రంగయ్య, వెంకట్, రైతు సంఘ నాయకులు సత్యనారాయణ రాజు, వెంకటేశ్వర్లు, జానీ, సుబ్బారావు, నారాయణ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా
జాతీయ కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు మనకి 23వ జాతీయ సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది. ఆ సమ్మెని మన సివిల్ సప్లై కార్మికులు కూడా పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి మే 20న అందరూ కూడా ఆయిల్ మిల్లు, డాల్ మిల్లు, రైస్ మిల్లు, వేర్ హౌసింగ్ అందరు కార్మికులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. మీ అందరూ కూడా పాల్గొనాలి. బస్టాండ్ దగ్గర నుంచి ఆర్టీఓ ఆఫీస్ వరకు కూడా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. మనతో పాటు అనేక సోదర కార్మిక సంఘాలు కూడా పాల్గొంటూ ఉన్నాయి. కావున మీరు ఆ జరిగేటువంటి ర్యాలీలో సమ్మెలో ఆ రోజు పాల్గొనాలని చెప్పి ఏఐటీసీగా పల్నాడు సమితిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు అధికారంలో వచ్చిన తర్వాత ఏమాత్రం కూడా ఈ యొక్క లేబర్ కోడ్లు తీసుకొచ్చి మనకు ఉన్నటువంటి చట్టాల మొత్తాన్ని కూడా తొలగించి ఈరోజు 4 లేబర్ కోడ్లు చేయడం జరిగింది. ఆ లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు ఒరిగేది ఏమీ లేదు. యాజమాన్యాలకు బానిసలు చేయటం తప్ప ఏమాత్రం కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. అందుకనే లేబర్ కోడ్లు రద్దు చేయాలి. అదేవిధంగా మనం రైతులు ఏదైతే పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించాలని, అదేవిధంగా రైతు సంఘాలు కూడా మనతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో, మండల ప్రాంతాల్లో వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. వారితో పాటు వ్యవసాయ కూలీలు కూడా పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. కావున ఈ సమ్మెలో మీరందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆర్థిక విధానాలు మొత్తం కూడా ఆదాని అంబానీలు మొత్తాన్ని, ఈ దేశ సంపద మొత్తాన్ని కూడా దోచిపెడతా ఉన్నారు. మనకు ఏమాత్రం కూడా ఈ సంపద సృష్టించేటువంటి కార్మికులకి ఏమాత్రం కూడా చెందట్లేదు. అందుకే మనం సార్వత్రిక సమ్మెలోకి వెళ్తా ఉన్నాం. ఈ సమ్మెను మీ అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి ఏఐటీసీగా మీ అందరికి కూడా పిలుపునిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆపరేషన్ సింధూర్ అమరులకు ఘన నివాళి. సామాజిక ఐక్యవేదిక ఆధ్వర్యంలో శాంతి ప్రదర్శన. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నల్లబర్లి పొగాకు రైతుల నిరసన శిబిరం. క్వింటా 15,000 రూపాయలకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్. 4 లేబర్ కోడ్స్ రద్దు కోసం కార్మికులందరూ ఏకం కావాలని ఏఐటీసీ నేతల పిలుపు. ప్రభుత్వం సిహెచ్ఓలను చర్చలకు ఆహ్వానించాలి, లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక. మహిళా హత్య కేసులో నిందితుడు తన్నీరు అంకమ్మరావుకి ఉరిశిక్ష. తొలిసారిగా చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన నరసరావుపేట న్యాయస్థానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.